పతనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలను కూడా మనం తెర మీదకి తీసుకురావచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చర్చించినా ఏదో ఒక అంశం తెర మీదకి వస్తూనే తరుణం కనబడుతుంది. సో ఇలాంటి సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జీవన్ రెడ్డికి సంబంధించిన సంభాషణ యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆ చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడింది. ఇక దానితో పాటుగా ఇటు మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కూడా రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్ అంతా ఎంత దూరం పరిణామిస్తుంది, ఏమేం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో దీన్ని చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొదటి నుంచి కూడా ఇక్కడ రాజకీయం అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అంటే ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలను అమలు చేయడానికి మాత్రమే ఆ పార్టీ ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ విచిత్రంగా ఏందో తెలంగాణ రాజకీయాలు మాత్రం ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నాయి, అదేవిధంగా ఒక వ్యక్తి ఎదుగుదల కోసం పనిచేస్తున్నాయి, అదేవిధంగా ఒక గ్రూప్ల కోసం పనిచేస్తున్నాయి, ఒక కుంపటి కోసం పనిచేస్తున్నాయి తప్ప అగౌరవం అంటే పూర్తి స్థాయిలో ఒకరిని గౌరవించే తీరు లేదు, వాళ్ళని అగౌరవపరుస్తడం కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మీకు సమస్యలు అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. సో మొత్తానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో జరిగిన ఒక విచిత్రకరమైన బాధాకరమైన సంఘటన మా మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చాలా బాధతో ఉన్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ కొడుతుంది. ఒకసారి ఆ వీడియోని అయితే మనం పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. దాని తర్వాత పూర్తిగా రాజకీయాలకు సంబంధించి ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా చాలా విచిత్రంగా అనిపించే ఈ ఎపిసోడ్. ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా అసంతృప్తి స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయి కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఈ వీడియో అయితేనండి. ఇంకా మనం ఏం లేదు కదా బాబు, మీ పని మీకు మా పని అయితే మా పార్టీ రాజ్యం మీరు. ఇక్కడ చాలా క్లారిటీగా ఒకసారి ఆలోచించండి. జగిత్యాల పర్యటనలో ఎవరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవమైంది. జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోతూ వద్దంటూ వెనక్కి వారించిన పరిస్థితులు ఒకసారి చూస్తున్నాం. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి లోతుగా ఇక్కడ చర్చించాలి. ఇది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉంది, ఆ పార్టీ మీద ఆ పార్టీకి సంబంధించిన నేతలకే నమ్మకం లేదు అని చెప్పడానికి ఇది ఒక సజీవమైన సాక్ష్యం. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధంతో పాటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీరు ఆలోచిస్తే కాంగ్రెస్ వద్దురా నాయన అంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలే ఏంది అంటే ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మళ్ళొక్కసారి చూపెడతా వినండి. ఇక్కడ హక్ చేసుకున్నాడు ఎవరైనా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక్కడెవరు జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎవరు, మొదటి నుండి కష్టపడ్డ వ్యక్తి ఎవరు, జీవన్ రెడ్డి గారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు వచ్చిండు, మొన్న ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో వచ్చి ఖమ్మం మొత్తం నా చేతిలోనే ఉంది, ఖమ్మాన్ని ఖచ్చితంగా నేను గెలుచుకుంటా, నా చేతిలో పూర్తి స్థాయిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడంతో పాటు రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తూ అనేక రకాలుగా కూడా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా అయిన పరిస్థితి మనకు తెలుసు. దాని తర్వాత నేనే నెంబర్ 2 అంటే నెంబర్ 2 కాస్త ఏ స్థాయికి పడిపోయిందో మనం చూసాం. ఎందుకంటే ఒకటి కాదు, వీళ్ళ కొడుకు సంబంధించి వాచీలు అంటే గడియారాలకు సంబంధించి ఇతర దేశాలకు సంబంధించిన కుంభకోణం కానీ దాంతోపాటుగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ దర్యాప్తు జరిగింది. ఈడీ దర్యాప్తుకు సంబంధించి ఆదానికి సంబంధించి లిఫ్ట్ ముందు కలిసిన లిఫ్ట్లో వెళ్తా ఉంటే నమస్తే పెట్టింది తప్ప నేను ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఆదానితో ఎక్కడ కూడా రాయబారం జరపలేదు అంటూ కూడా చెప్పాడు. కానీ ఈ భారతదేశ చరిత్రలో మీరు కనీ విని ఎరగని రీతిలో ఒక 2 అంశాలను మనం మాట్లాడుకుంటే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్వతంత్ర సంస్థలుగా ఉండేవే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ దాంతోపాటు ఈడీ కానీ ఐటీ కానీ ఇతరత్ర ఏ దాడి జరిగినా అది సామాన్యుడి నుండి అతి సామాన్యుడి వరకు ఎవరి మీద దాడి జరిగినా కూడా చాలా క్లారిటీగా క్లియర్గా మీ అందరికీ అర్థమైపోతుంది. ఏంటి అంటే ఆ దాడి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈడీ దర్యాప్తులు జరిగినప్పుడు ఆ దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఇగో పలానా దగ్గర మేము దాడులు చేసాం, దాడులలో భాగంగా ఈ విస్తుపోయే ఆస్తులు దొరికినాయి లేదా ఈ ఆస్తులు దొరకలేదు అంటూ చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పెద్ద మనిషి అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే మాత్రం ప్రపంచానికి తెలియలేదు. సో తన యొక్క ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఇది పొంగులేటి గారి ప్రస్థానం. మరి జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ జెండా మోసిండు, అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఏదైనా సరే ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మా జీవన్ అన్న పాపం
ఎంత నరకం అనుభవించిండో తెలుసు. ఆఖరికి అధికారం వచ్చిన తర్వాత తన సొంత పార్టీకి సంబంధించిన నేతను హత్య చేస్తే కూడా నడి రోడ్డు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని నేను నీ పార్టీలో ఉండనురా బాబు, నీ పార్టీకి గుడ్ బై చెప్తా అంటూ వార్నింగ్ ఇస్తే బుజ్జగించే ప్రయత్నం చేస్తే అరే నా ఆత్తుని, నా స్నేహితుడిని, నా ఆవుని నేను కోల్పోయినా అని రోడ్డు మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్ అన్న. ఈరోజు అదే జీవన్ రెడ్డి వెనక్కి జరుగుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా ఉన్నది అనేది అర్థమైపోతుంది. నేను పాలన గురించి మాట్లాడట్లేదు, పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ పార్టీలో ఇంతకంటే సీనియర్ నేత, ఇంతకంటే గొప్ప వ్యక్తి, ఇంతకంటే మంచి వ్యక్తి జీవన్ రెడ్డి కంటే ఉంటాడు అని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆ పార్టీ గురించి మనందరికీ తెలుసు కదా. సో ఆ విషయంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో పూర్తిగా కూడా జరుగుతున్న విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్లలో భాగంగా అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ జీవన్ రెడ్డి గారికి సంబంధించి మళ్ళొకసారి మనం చూడండి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి మరకలతోని అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీలాంటి వ్యక్తిని నేను ఆలింగనం చేసుకొని అంటుండా, లేకపోతే మీరు వలసవాదులుగా మొన్న వచ్చి మా సీనియర్ వాళ్ళందరికీ కూడా ఆగం చేసిర్రు అంటుర్రా, ఏంది అనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఏం లేదు కదా అంటే ఇండైరెక్ట్గా అడుగుతుండే ఏంది ఇంకా సంగతి, వెళ్ళిపోతారా మరి మా జిల్లాకి వచ్చిళ్ళు, మా కాడికి వచ్చిళ్ళు కదా జగిత్యాల పర్యటన, మరి వెళ్ళిపోరు ఇంకెందుకు ఈడ అంటున్నారు. అంటే మీకు అర్థం కావాలి ఇది. మీటింగ్ చూసుకుంటా అంటే జీవన్ రెడ్డి ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్న ఎవరు ఆయనకు సంబంధించి ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్. ఆ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు రమ్మంటే మీ పార్టీ మీరు చూసుకో. ఇగో జీవన్ అన్న ఏమంటుండదు. రైట్, మీరు రాజ్యం వేయాలండి అంటూ పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఇది మీ అందరికీ కనబడ్డ ఎపిసోడ్. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అంటే ఇది ఒక సజీవమైన సాక్ష్యం. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు చాలా క్లారిటీగా బలంగా చెప్తా. ఎందుకంటే జీవన్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలు అంటారు. మీరు అనుకోవచ్చు జానారెడ్డి కానీ జీవన్ రెడ్డి కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య కానీ, దాంతోపాటు షబీర్ అలీ కానీ, మధు యాష్కి కానీ, ఇట్లా కొంతమంది డిఎస్ కానీ, ఇట్లా కొంతమంది చెప్పుకుంటూ పోతా ఉంటే పేర్లకు సంబంధించి ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన మైలేజ్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా సమర్థవంతంగా నడిపిన వ్యక్తులు వీళ్ళందరూ, ఆ పార్టీ సీనియర్ నేతలు. అలాంటి వ్యక్తులందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను హేళన గురి చేస్తూ అవమానిస్తున్నది అనేది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు, వాళ్ళ యొక్క ఏది ఫాలోవర్స్ చెప్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎంత మంచోడు, రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచించండి. అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరిగా మీటింగ్ నడుతుంది, పోదాం సార్ మీటింగ్ నడుతుంది, ఏంది బాబు ఏంది సంగతి అంటే ఇప్పుడు మీటింగ్ ఉన్నది సార్ అని అంటున్నారు. ఆ మీ పని మీరు చేసుకోపోరి, మీరు రాజ్యం వెళ్ళిపోర్రి అంటున్నారు. ఆ మీటింగ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి వాళ్ళు ఉండాలి కదా. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత ఇలాకలకు జగిత్యాల పర్యటనకు వచ్చినప్పుడు ఇప్పుడు పార్టీ మీటింగ్ ఉన్నా అంటే ఏందన్నట్టు తన అర్థం. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత ఘోరంగా తయారైపోయింది అంటే వలసవాద. నేను అందుకే చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ గురించి చాలా రకాలుగా చెప్పిన. ఒకప్పటి కాంగ్రెస్ వేరు, నేటి కాంగ్రెస్ వేరు అని. మీకు మళ్ళీ చెప్తాను ఒకసారి ఎనుర్రి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు కాంగ్రెస్ ఇది. ఈ అసలు కాంగ్రెస్లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండరు అనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఈ అసలు కాంగ్రెస్లో కేవలం జెండా పట్టుకుంటారు, వాళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, కష్టం వచ్చినా బాధ వచ్చినా పూర్తి స్థాయిలో ఏదొచ్చినా కూడా వాళ్ళ కడుపుల్లోనే దాచుకొని ఆ జైళ్లకు పోతారు, అనేక రకాలుగా కొట్లాడతారు. అధికారం తప్ప వాళ్ళకి ఇంకొకటి ఏది అద్దు. అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళకి పదవులు అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళు వీళ్ళు అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక వీళ్ళు ఏం కోరుకోరండి. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏంటంటే ఏదైనా అప్పటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్న అధికారంలో ఉండి వీళ్ళు విపక్షంలో ఉంటే కనుక ఆ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతూ ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు అనుకుంటారు. అంతే, అంతకు మించి వాళ్ళ అధికారంలోకి రావాలి, మేము పదవులు చేపట్టాలి, మేము అది చేయాలి ఇది చేయాలనే ఆలోచనలు. వాళ్ళు కేవలం ఆ పార్టీని నమ్ముకున్న క్రియాశీలకమైన కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు అని చెప్తాం. సో ఇది దాంతోపాటు వలసవాద కాంగ్రెస్. ఈ వలసవాద కాంగ్రెస్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ వలసవాద కాంగ్రెస్ కార్యకర్తలు ఏంది అంటే అవకాశవాదులు. ఇప్పుడు ఏంది, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎట్లా కూడా దునికిరో మీరు అందరూ చూసులు. వీళ్ళు అవకాశాల కోసం పోతారు. అవకాశం అంటే మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎమ్మెల్సీ పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం, మేయర్ పదవుల కోసం, లేకపోతే జడ్పీ చైర్మన్ పదవుల కోసం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం, లేకపోతే లాబియింగ్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, లేకపోతే ఏది భజన చేస్తూ వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదుగుదల కోసం పోతారు. వీళ్ళు వలసవాద కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఒక వర్గం ఉన్నది. ఇక దీంతో పాటు ఇంకొక వర్గం ఉంటుంది. ఇది పెట్టుబడిదారు వర్గం. ఇది పెట్టుబడిదారు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు. ఇలా 3 రకాలు ఉంటాయి వీళ్ళు. ఈ తాడు వాళ్ళు ఏంది అంటే వీళ్ళు ఎక్కడ ధర్నాలలో పాల్గొనడు, ఎక్కడ రాస్తోరోకలు చేయరు. ఏదన్నా నచ్చిందంటే ఢిల్లీ పోతారు, ఇన్న పైసలు మూట కడతారు, పదవులు తెచ్చుకుంటారు. వీళ్ళకి అంతే. పోనీ కార్యకర్తలను పట్టించుకుంటారా లేదు, ప్రజలను పట్టించుకుంటారా లేదు, పోనీ వాళ్ళని పట్టించుకుంటారా లేదు. వాళ్ళు బిజినెస్ మైండెడ్ అన్నట్టు ఈ పెట్టుబడిదారు అండి. సో అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు. వలసవాద కాంగ్రెస్ రాజ్యం వెళ్తున్నది. సో పెట్టుబడిదారి వ్యవస్థ కూడా రాజ్యం వెళ్తున్నది. సో గిదే జరుగుతున్నదని మా జీవన్ అన్న క్లారిటీగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఇగో గిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరిగిన ఎపిసోడ్. ఇక ఈ విషయం మీ అందరికీ తెలియాలి కాబట్టి నేను చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసిన. ఇక ఇది ఎట్లున్నదా, ఇక మరొక అంశం కూడా చూద్దాం.